జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో రైతుల ఆందోళన ఉధృతంగా మారింది. వ్యవసాయ మార్కెట్ ఎదురుగా మంత్రి కాటారం ప్రధాన రహదారిపై రైతులు వడ్ల బస్తాలతో బైఠాయించి నిరసన చేపట్టారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించిన రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ రోడ్డుపై వడ్ల బస్తాలకు నిప్పంటించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం గత 20 రోజులుగా పేరుకుపోయినా కొనుగోలు చేయడం లేదని రైతులు మండిపడ్డారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఇక్కడ ధాన్యం కోసి ఒక నెల 15 రోజులు అవుతుంది, అసలు కొనుగోలు జరగట్లేదు. గొడ్లు బర్రెలు పందులు బొక్కిపోతున్నాయి. దీన్ని పట్టించుకునే అధికారులు ఎవరు లేకపోయారు. సెంటర్ వాళ్ళు కానీ ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. వెంటనే కొనుగోలు చేయాలి. 6 కాలం వెన్ననక వాననక కష్టపడితే మమ్మల్ని ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తారు? నాదా 8 ఎకరాలు. 8 ఎకరాలు చేసిన నేను ఉద్యోగానికి తిరిగి ఏస్టకి వచ్చి నేను ఈ వరి సాగు నాకున్న భూమి ఉన్నదని చెప్పి తిరిగి ఏస్టకి వచ్చి నోటిఫికేషన్ పడట్లేదు. ఉద్యోగులకు ఉద్యోగ కల్పన లేదు. అందుకే అది మా వ్యవసాయ భూమి ఉన్నదని కూడా ఇది ఉన్నదని చేసుకుంటే దీని మీద కూడా లాభం లేదు. మేము ఏం చేసి బతుకుడు? మరి మేము వరి పంట చేసుడే తప్ప. మరి మేము ఇక తప్ప అని చెప్పని మేము పెట్టకుండానే వదిలేసుకుంటాం. ఇక ఇప్పుడు కరెంటు సదుపాయం లేదు, వాటర్ లేదు. రైతులను ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తారు? రైతాంగాన్ని వెన్నుముఖం లాంటి రైతులను వెన్నుపూస ఇరుగొట్టి ఇక్కడ కూర్చున్న పెడతారు. రైతాంగాన్ని పెద్దపీట ఎత్తారు. ఏడెత్తారు పెద్దపీట. వెన్నుముక ఇరిచి ఇక్కడ కూర్చుండ పెట్టే పెద్దపీట. ఇదేనా? యువ రైతులు ఇక వ్యవసాయం చేసుకునే ఆసక్తి లేకపోయింది. నేను కోసి మూడో తారీఖు కోసిన, అంటే ఇప్పటికి 22 రోజులు అవుతుంది. నాకు ఆయన కోసినవి పోతాను. వారదా ఇస్తలేదు మన పోందాక వడ్లు మన గొడ్లు బుక్కుతాను. కావాలి మనిషి లేవు, నీళ్ళు లేవు. ఇక్కడ తొందరగా పోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 3 ఎకరాలు. ఏం సౌకర్యం లేదు ఇక్కడ. గొడ్లు బుక్కుతాను. కావాలి.